శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము మహాహ్రదమజ్జనము సంధాతృఘట్టము 201వ నామము సంధాత. ఈ నామాన్ని స్మరించుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. అమృత్యుః సర్వదృక్సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణశాస్తా విశ్రుతాత్మాసురారిహ. సంధాత శ్రీ శంకర భాష్యానుసారం కర్మఫలై పురుషాన్ సంధత్త ఇది సంధాత. భగవానుడు జీవులను వారి వారి కర్మఫలములతో సంధించును, కలుపును, కనుక సంధాత అగును. పోతన భాగవతం 10వ స్కంధం పూర్వార్ధంలో కర్మములు మేలునిచ్చును కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకున్ కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరులదడవగానేమిటికిన్. కర్మగుడై పరులదడవగానేమిటికిన్. మంచి గాని చెడు గాని ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మకైనను తన కర్మలే తన అనుభవమునకు కర్తలు. అదేవిధంగా పోతన భాగవతం 5వ స్కంధంలో కానవచ్చిన ఫలములు కర్మమూలములగుటను చేసి కానవచ్చిన ఫలములు కర్మమూలములగుటను చేసి సంసారములను చిత్తమెప్పుడు వర్తించుచుండగా నెరుగలేవు తత్వయోగంబు మిగుల నిత్యం బటంచు. తత్వయోగంబు మిగుల నిత్యం బటంచు. పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన శక్తుల వల్ల కలిగాయని భావిస్తూ ఉంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంత వరకు తత్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు. శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వం 4థాశ్వాసంలో ఎరిగి ఎరిగి నన్నడుగంగనేల ఎరిగి ఎరిగి నన్నడుగంగనేల దీని సుఖము దుఃఖము ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరు. నరుడు తగిలి తన కర్మవశమున తనరు తాన కర్తగాక అన్యులకు ఏమి కారణంబు. తాన కర్తగాక అన్యులకు ఏమి కారణంబు అని అరణ్యపర్వం 5వ శ్వాసంలో విను పూర్వకర్మ ఫలములు తనకు వశముగాక పొందుదరితో వానిన్ కనుగొననేరక మూఢుడు తనకాపదయైన చోట దైవము దూరున్. ఎవరు చేసిన కర్మ ఫలితం వారు అనుభవించక తప్పదు. వానిని నివారించుట ఎవ్వరికీ శక్యము కాదు. ఆయా వేళల అవి ప్రాప్తించును. ఆ సంగతి తెలియని మూఢుడు తనకు ఆపద వచ్చినప్పుడు దేవుని దూషించును. కర్మ సిద్ధాంతంలో భగవంతుడు కేవలం సాక్షిమాత్రుడే. తాను చేసిన కర్మలను బట్టి ఫలితంలో అనుభవించక తప్పదు. కార్యఫలముల ఎడ తాన కర్తననుట కడునెరుంగమిజూవే తా కర్తయేని తగిలి తనదైన కార్యజాతంబునెల్ల చెడక ఫలించునట్లుగా చేయరాదే. చెడక ఫలించునట్లుగా చేయరాదే. తను చేసే పనులు కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. కాబట్టి తాను చేసే పనుల యొక్క జయాపజయాలు తన సామర్థ్యం మీదనే ఆధారపడి ఉండునని భావించడం అజ్ఞానమే. ఆ విధంగా కాక తాను చేసే పనులకు తాను సమర్థుడైనచో అన్ని పనులలోనూ విజయాన్ని సాధించవలె గదా. శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలో శత్రుజనులు చరచుటయును మిత్రులు బ్రతికించుటయును మిన్నకాపత్పాత్రతయును సంపదయు విధాతృడు సంధించుజూవే తరితో పురుషున్.
విధాతృడు సంధించుచు వెతరితో పురుషున్. జీవితంలో నరుడికి అనేక ఆనంద ఖేదకర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మిత్రులు శుభాలు కలిగిస్తూ ఉంటే శత్రువులు నాశనాలు కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఊరకనే తన ప్రమేయం ఏమీ లేకుండానే నరుడి మీద కష్టనష్టాలు వచ్చి పడతాయి. ఆ విధంగానే సుఖ సంతోషాలు హఠాత్తుగా మానవుణ్ణి ముంచెత్తుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు జరిపిస్తారు? ఆయా సమయం సమీపించినప్పుడు స్వయంగా విధాతే నరుడికి ఆయా ఖేదమోదాలతో, ఆపత్ సంపదలతో, పరాజయ విజయాలతో సంధానం కుదురుస్తూ ఉంటాడు. ఇదంతా ఆయన ఆడించే ఆట తప్ప అన్యం కాదు. అదేవిధంగా పోతన భాగవతం దశమ స్కంధంలో పగతుర చెరిచితిన నీయును పగతురచే చెడితిననియు బాలుడు తలచున్ పగచెలుములు లేవాత్మకు పగచెలుములు లేవాత్మకు పగచెలుముల కీలు కర్మబంధము సుండి. తన అన్న రుక్మిణి శ్రీకృష్ణుడు పరాభవం చేసినందుకు రుక్మిణి కలత చెందగా బలరాముడు ఆమెను ఓదార్చను. తోడన్ బుట్టిన వాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణునెగ్గాడన్ జూడకుమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడన్ బుట్టు కర్మశేష పరిభూతుండయ్యే నేడియడన్ నీ తోడన్ బుట్టు కర్మశేష పరిభూతుండయ్య నేడియడన్. నీ అన్న పరాభవమునందినందులకు శ్రీకృష్ణుని నిందింపవలదు. గత జన్మములలో చేసిన కర్మలను బట్టి జీవుడు సుఖదుఖములను అనుభవించుచుండును. శిక్షించువాడు వేరొకడు లేడు. నీ అన్న తన కర్మశేషము వలననే ఇప్పుడు పరాభవింపబడినాడు. శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేయుటకై ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుని చుండగా ఒక బోయవాడు శ్రీకృష్ణుని పాదమును లేడి చెవి అని భ్రమించి బాణముతో కొట్టి చెంతకు వెళ్ళి శ్రీకృష్ణునిగా తెలుసుకొని భయముతోనూ బాధతోనూ రోధించెను. శ్రీకృష్ణుడు వానితో నీవేల జాలింబడెదు పూర్వజన్మ కర్మంబులు ఎంతవారికైనా అనుభావ్యంబులగును గాని ఊరకపోవ నేరవు నీవు నిమిత్త మాత్రుండవు ఇంతియ కాని అని వానికి తెలిపిన వాడును మహాపరాధులైన వారు ఊరకపోవరు. దేవగురు వైష్ణవద్రోహులకు నిలువనెట్లగునని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశములను ప్రాణంబులు వర్జించి వైకుంఠపద ప్రాప్తుండయ్యే అని పోతన భాగవతం ఏకాదశ స్కంధంలో చెప్పబడింది. తరువాత 202వ నామము సంధిమాన్. శ్రీ శంకర భాష్యానుసారము ఫలభోక్తాచన ఏవ ఇతి సంధిమాన్. ప్రాణులలో జీవుని రూపుడై భగవానుడుండును. జీవుడు కర్మఫలములను అనుభవించును, అనగా పరమాత్మయే జీవుడుగా కర్మఫలములను అనుభవించును. ఫలభోక్త కావున సంధిమాన్ అగును. సంధి అస్యాస్తీతి సంధిమాన్. నిత్యము సజ్జనులతో చేరి ఉండేవాడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే సత్యము, ధర్మము, న్యాయము, నీతి ఎక్కడ ఉంటాయో, వేదాంగ విధులు ఎక్కడ ఉంటారో, శాస్త్ర పండితులు ఎక్కడ ఉంటారో, పురాణ పఠనము ఎక్కడ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ సజ్జనులు గౌరవింపబడతారో, యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతూ ఉంటాయో, దాన ధర్మాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. పూర్వకాలంలో వారణాసిలో వేదవిధుడు అని ఒక పండితుడు ఉండేవాడు. అతని భార్య వేదవతి. వీరు చాలా బీదవారు. ఉన్నదాంతో హాయిగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. కానీ వీరికి పిల్లలు లేరు. ఒక రోజున ఒక మహానుభావుడు కనిపించి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వేదవ్యాసుడు గంగానదిలో స్నానం చేస్తారు, అతన్ని శరణు వేడు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. మరునాడు మధ్యాహ్నం గంగానదీ తీరానికి వెళ్ళి కూర్చున్నాడు వేదవిధుడు. అపరాహ్నం అవుతున్నది. ఇంకా స్నానం చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. వ్యాసుడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో తెలియదు. అయినా వదలకూడదు అనుకుని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక భిక్షుకుడు నదీ స్నానానికి వచ్చాడు. సరిగ్గా అపరాహ్నం, సందేహం లేదు. ఇతడే వ్యాసుడు అని నిర్ధారించుకొని వేగంగా వెళ్ళి ఆ భిక్షుకుని పాదాలు పట్టుకున్నాడు. విదిలించుకున్నాడు భిక్షకుడు. కరుణించమన్నాడు వేదవిధుడు. చీత్కారం చేశాడు భిక్షవు. ప్రాధేయపడ్డాడు వేదవిధుడు.
కరుణించి సాక్షాత్కరించాడు వ్యాసుడు. ఆ మరునాడు తన తండ్రి ఆబ్దీకం కాబట్టి ఇంటికి రమ్మన్నాడు. సరే అన్నాడు వ్యాసుడు. మరుసటి రోజు వేదవిధుని ఇంటికి వచ్చాడు. భిక్ష తీసుకుంటూ ఉండగా వేదవిధుడికి సంతానం లేదని తెలిసింది. అతన్ని కనికరించి సంతాన ప్రాప్తి, ధనధాన్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు వ్యాసుడు. అప్పుడు మళ్ళీ నీ దర్శనం చేసుకోవాలంటే ఎలా అని అడిగాడు వేదవిధుడు. దానికి వ్యాసుడు పురాణాలు, వేదాలు, భాష్యాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పేవారిలో నేనుంటాను, సజ్జనుల యందు ఉంటాను అంటాడు. ఈ రకంగా పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు సంధిమాన్ అనబడుతున్నాడు. ఆ తరువాత 203వ నామము స్థిర, సదా ఏకరూపము గలవాడు. శ్రీ శంకర భాష్యానుసారం సదైక రూపత్వాత్ స్థిర, జాయతే, అస్తి, విపరిణమతే, వర్ధతే, అపక్షీయతే, నశ్యతి అను ఈ 6 షడ్భావ వికారాలు. భగవానునకు ఈ వికారములు ఉండవు. ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉంటాడు కనుక స్థిర అగును. పోతన భాగవతం 7వ స్కంధంలో ఈశ్వరమూర్తి అయిన కాలంబనం చేసి వృక్షంబు కలుగుచుండ ఫలంబనకు జన్మ సంస్థాన వర్ధనాపక్షీణత్వ పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెరంగున దేహంబనకు గాని షడ్భావ వికారంబులు ఆత్మకు లేవు అని చెప్పబడింది. ఆత్మ స్థిరమైనది. తరువాతి నామము 204 అజహ, జన్మలేనటువంటి వాడు. శ్రీ శంకర భాష్యానుసారం అజతి, గచ్చతి, క్షిపతి ఇతివా అజహ. పరమాత్మ భక్తుల హృదయములలోనికి ప్రవేశించును. నిష్కామధర్ములై నిన్ను భజించు సత్పురుషుల కర్ణమార్గముల ప్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోభితంబైన కృత్సర్వజ కర్ణికాపీఠంబున వసీంతు అని పోతన భాగవతం 3వ స్కంధంలో చెప్పబడింది. క్షిపతి అనగా విసిరివేయుట. దుర్మార్గులను దూరముగా విసిరివేయును గనుక అజహ అనబడును. పోతన భాగవతం 4వ స్కంధంలో కడంగి జనముల మంగళకర్ములైన వారి ముక్తి, అమంగళాచారులైన వారి నరకంబునుందింటు భూరి మహిమ, భక్తజనపోష రాజిత ఫణి విభూష అని పోతన భాగవతం 4వ స్కంధంలో చెప్పబడింది. విష్ణు సహస్రనామాలలోని మరిన్ని నామాలను మరోసారి స్మరించుకుందాం. స్వస్తి.